హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు హీరో స్ప్లెండర్ అయిన ప్యాషన్ కానీ కిక్ రాడ్ ఉంటుంది కదా! అది ఎలా సెటప్ చేసుకోవాలి కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కిక్ రాడ్ అనేది మనం ఈ వెహికల్‌కి ఎప్పుడైనా ఇంజిన్ కంప్లీట్‌గా క్రాంక్ షాఫ్ట్ మొత్తం అంతా ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్‌కేస్ ఏమన్నా మీ వెహికల్ గనుక ఏమైనా కిక్ రాడ్ గనుక పళ్ళు నేను చూపించాను కదా! వీడియో స్టార్టింగ్‌లో అలా ఏమైనా కొద్దిగానే డ్యామేజ్ అయితే నా మాట విని మార్చేసుకోండి. లేదంటే తర్వాత ఇబ్బంది పడతారు. కిక్ షాఫ్ట్ అయితే నేను కొత్తది ఒరిజినల్ అయితే తీసుకున్న హీరో కంపెనీ బ్రాండ్ న్యూ ఇది. సో, ఇప్పుడు ఈ కిక్ షాఫ్ట్‌ని ఎలా పెట్టుకోవాలి? దీనికేమన్నా పర్టిక్యులర్ ప్రొసీజర్ ఉంటుందా అంటే, ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్. పాతదానికి, కొత్తదానికి మీకైతే డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అంటే దానికి దీనికి అసలు నేను ఎందుకు మార్చుతున్నానని మీకు తెలియాలి కదా! కలర్ అయితే కొద్దిగా షేడ్ అయింది. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. ఈ ఇన్నర్ సైడ్ అంతా కొద్దిగా లైట్‌గా పళ్ళు అరిగాయి కానీ ఔటర్ సెక్షన్ కిక్ కొట్టే దగ్గర, కిక్ రాచెట్ దగ్గర అయితే కొద్దిగా పళ్ళైతే విరిగినియి. అందు గురించి నేను మార్చుతున్నా. ఫస్ట్ ఈ కిక్ రాడ్‌కి ఇగో ఈ వీల్ ఉంది కదా! ఈ వీల్‌కైతే ఇన్నర్ సైడ్ ఉంటుంది ఈ వీల్ అనేది. దీని లోపల ఒక వాచర్ ఉంటుంది. అండ్ దెన్ ఒక లాక్ ఉంటుంది. సో, ఈ ఫస్ట్ ఏదైతే ఈ వీల్ అనేది నార్మల్‌గా పెట్టేసుకోండి. దీనికి ఇన్నర్ సైడ్ ఏ వాచెస్ ఏదో వేయక్కర్లేదు. ఇది వేసుకున్న తర్వాత లోపల సైడ్ ఇగో ఇలాంటి ఫ్లాట్ వాచర్ అయితే ఒకటుంటుంది. ఆ ఫ్లాట్ వాచర్ వేసేసుకోండి. ఆ ఫ్లాట్ వాచర్ వేసుకొని ఆ కిక్ వీల్ బయటకి వచ్చేయకుండా ఇగో ఈ లాక్ ఉంటుందనమాట. ఈ లాక్‌ని లాక్స్ ప్లే నోక్ అంటే లాక్ కార్‌తో, లాక్స్ ప్లేయర్‌తో చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా అంటారనమాట. ఇటువంటి దూరమయ్యే లాక్ ప్లేయర్‌తో ఆ లాక్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఆ లాక్స్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి. లాక్ అనేది కరెక్ట్‌గా దాని యొక్క ప్లేస్‌లో కరెక్ట్‌గా ఫిక్సింగ్ అయ్యిందా లేదా అన్నది. లేదంటే మళ్ళా రీచెక్ చేసుకోండి. వీల్ అనేది ముందుకి వెనక్కి మూవ్ చేయండి. ఓకే. వీల్ అయితే కరెక్ట్‌గా ఆ లాక్ అయితే కరెక్ట్‌గా ఫిక్స్ అయింది. వీల్ కూడా మంచిగా తిరుగుతుంది. నో ఇష్యూ. కొద్దిగా ఆయిల్ అయితే లూప్ చేయండి. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు కరెక్ట్‌గా అసలైన థింగ్ ఒకటుంటుందనమాట. ఏంటంటే, కరెక్ట్‌గా దీనికి టైమింగ్ ఉంటుంది. మనకి టైమింగ్ విషయానికి ఎలా టైమింగ్ పెడతామో, కిక్ రాడ్ కూడా కొద్దిగా ఒక పారి టైమింగ్ అయితే ఉంటుందనమాట. ఈ వీల్ అనేది ఎలాగ పడితే అలాగైతే వేసుకోకూడదు. దీనికి కూడా ఒక చిన్న టైమింగ్ ఉంటుంది. చెప్తాను జాగ్రత్తగా అయితే వినండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీల్ పైన మీకు ఒక చుక్క కనిపిస్తుంది కదా! చిన్నపాటి చుక్క. ఆ చుక్క అనేది ఇగో ఈ షాఫ్ట్‌కి ఇక్కడ ఒక చుక్క ఉంటుంది. అలానే ఇక్కడ ఒక చుక్కయితే కనిపిస్తుంది. చూసారు కదా! మొత్తం 4 చుక్కలు కూడా కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ అవ్వడం అంటే ఏంటి? మనం ఒక పేపర్ పైన పెన్సిల్‌తో స్కేల్ పెట్టి గీస్తే గీత ఎలాగైతే తిన్నంగా వస్తుందో, ఆ లెవెల్‌గో ఇదంతా తిన్నంగా రావాలి. తిన్నంగా వస్తే మనకి కరెక్ట్‌గా టైమింగ్‌లో పెట్టినట్టు కిక్ వీల్‌ని. ఇప్పుడేముంది ఒక స్ప్రింగ్ ఏస్తాం. స్ప్రింగ్ పైన ఇగో ఇలాంటి పల్స్ అనే పెద్ద వాచర్ ఉంది కదా! ఆ వాచర్ వేసేసి లాక్ అయితే వేసేసుకోండి. ఈ వాచర్ వేసినప్పుడు కూడా చూసుకోండి గాడి ఉంటుంది. గాడి లోపలికెళ్ళాలి. గాడిలో స్ప్రింగ్ అయితే సిట్టింగ్ అవుతుంది. ఈ లాక్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇంకేముంది భయ్యా కంప్లీటెడ్. ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిక్ రాడ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇన్నర్ సెక్షన్ ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా కూడా ఇన్నర్ సెక్షన్ లోపల చేసిన పనిది. బట్ ఔటర్ సెక్షన్ అంటే ఏంటి? ఔటర్ సెక్షన్ అంటే ఏముంది కిక్ స్ప్రింగ్ గట్రా ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి కవర్‌కి అనేది అది ఔటర్ సెక్షన్ అనమాట. సో, ఇదైతే బాగా ఫిక్స్ అయిందిలో రీచెక్ చేసుకొని లాక్స్ గట్రా కరెక్ట్‌గా గాడిలో పడ్డాయో లేదో చూసుకుందాం. చూసుకున్న తర్వాత ఇంకేముంది భయ్యా నెక్స్ట్ జాగ్రత్తగా దీన్ని మొత్తాన్ని గూడా లోపలికైతే పెట్టేసుకోవాలి ఇంజిన్ చెక్కకి. ఇంజిన్ చెక్కకి లోపల నుంచి అలా లోపలికి తోసేయండి. తోసేసి ఇక్కడ ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. నో ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఇక్కడ కూడా ఒక రకమైన టైమింగ్ అయితే ఉంటుందనమాట. టైమింగ్ అయితే చెక్ చేసుకొని పెట్టుకోవాలి. లోపలైతే మనకొక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసేసుకోండి. వాచర్ వేసుకున్న తర్వాత ఇగో ఈ స్ప్రింగ్ పెట్టుకునే విధానం కూడా లిటిల్ బిట్ చాలా సింపులే. పెద్ద కష్టమైతే కాదు. ఫస్ట్ స్ప్రింగ్‌ని గాడిలో పెట్టేసుకొని అక్కడ వి కట్‌లో అండ్ ఇప్పుడు ఏదైతే మనకిక్కడ ఈ వీల్ ఉంది కదా! ఈ రాచెట్ వీల్ దీనికి కూడా ఒక డాట్ ఉంటుంది. గమనించారు కదా! ఆ డాట్ అనేది కరెక్ట్‌గా ఈ షాఫ్ట్‌కి ఒక డాట్ ఉంటుంది. అక్కడ చూసారు కదా! డాట్ అనేది. ఆ డాట్స్‌కి 2 కూడా కొలాబరేట్ అయ్యేలాగా పెట్టుకొని ఆ స్ప్రింగ్‌కైతే అటాచ్ అయితే చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! కరెక్ట్‌గా దానికైతే ఆ డాట్, ఈ డాట్ 2 డాట్స్ కూడా కొలాబరేట్ అవ్వాలి. మొత్తం 3 డాట్స్ కూడా కొలాబరేట్ అయితే మనకు కరెక్ట్‌గా అయితే పెట్టుకున్నట్టు అర్థం అనమాట. సో, ఈ డాట్స్ 3 కొలాబరేట్ అయ్యాయి. ఇప్పుడు దానిపైన మనం లాక్ అయితే వేసేసుకోవాలి. భయ్యా మీరు స్ప్రింగ్ పెట్టడం మర్చిపోయారంటే స్ప్రింగ్ పెట్టడం అయితే మర్చిపోలేదు. లాస్ట్‌లో పెట్టుకోవచ్చని స్ప్రింగ్ అనేది ఇప్పటి కాదు. తర్వాత అంటే క్రాంక్ షాఫ్ట్ గట్రా ఫిక్స్ చేసుకున్నప్పుడు. సో, లాక్ అయితే వేసేసుకోండి. లాక్ వేసేసుకొని నోస్ ప్లేట్‌తో లాక్ అయితే ఫిక్స్ అయితే చేసేసుకోండి. ఇది కూడా దూరం వెళ్ళే లాక్ స్ప్రే అనమాట. అలా నొక్కితే దూరం అయితది. వదిలేస్తే దగ్గరవుతది. నోస్ ప్లేతో లాక్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడేముందండి జాగ్రత్తగా ఇదిలా తిప్పితే మనకి కరెక్ట్‌గా స్ప్రింగ్ అయితే అటాచ్ అయ్యింది. అండ్ కరెక్ట్‌గా కిక్ రాడ్ అయితే పొజిషన్‌లో వచ్చింది. ఈ విధంగా అయితే మీరు కిక్ రాడ్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. కిక్ రాడ్ అని ఈచ్ అండ్ ఎవ్రీ వాచెస్ అయినా, స్ప్రింగ్స్ అయినా మొత్తం ఏది మిస్ చేయకుండా ఫిక్స్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు కిక్ రోడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. మరొక కొత్త వీడియోతో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అలాగే మన ఛానెల్‌లో చాలా వరకు ఇండియన్ రిజిస్ట్రేషన్స్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. చెక్ చేసేయండి. మన ఛానెల్ కొత్తయితే ఫాలో కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.